వెల్కమ్ టు సాస్ టీవీ. దిస్ ఇస్ రిహాన్. మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో మహానాడు సభ చాలా గ్రాండ్గా నిర్వహించబోతుంది టీడీపీ ప్రభుత్వం. సో ఇదే అంశంపై ప్రజెంట్ మనతో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వారిని అడిగి ఎలాంటి సమీకరణాలు ఈ సభలో చర్చించబోతున్నారు, పర్టికులర్గా నెల్లూరు సంబంధించిన విషయాలు ఏమైనా, డెవలప్మెంట్ సంబంధించిన విషయాలు ఏమైనా ఇందులో చర్చించే అవకాశం ఉందా అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్టీ పెట్టి 44 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా నెల్లూరుకి అవకాశం దక్కడం, అది కూడా కోవూరు నియోజకవర్గం దక్కడం ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం, మా అందరికి కూడా. ఎందుకంటే మహానాడు అనేది ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి నుంచి వచ్చేటువంటి ఒక సంప్రదాయం. అందులో నెల్లూరు రావడం అనేది ఇది ప్రప్రదం. దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, వారి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు, అదే రకంగా మంత్రులు నారాయణ రామనారాయణ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బేదార రవిచంద్ర గారు అందరూ కూడా కృషి చేశారు. నిజంగా దీనికైతే ఒక కోవూరు నియోజకవర్గానికే ఇచ్చిన దానికి కిసాన్ చర్చికి ఒక చాలా పెద్ద ప్లేస్ ఉంది. దానికి రావడం కూడా ప్రశాంత్ రెడ్డి గారి ఎక్కువ కృషి ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే దీంట్లో జన సమీకరణ అనేది దాదాపు 5,000 ఎకరాలు. అది జన సమీకరణ అంటే ఫస్ట్ 2 రోజులు 27, 28 2 రోజులు కూడా ప్రతినిధుల సమావేశం ఉంటుంది. రాష్ట్రం అంతా కూడా ప్రతినిధులు ఎంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేకుంది. లాస్ట్ రోజు ఈవినింగ్ 29 ఈవినింగ్ వచ్చి మధ్యాహ్నం ఈవినింగ్ బట్ ఆ టైంలో ఒక భజన సభ ఉంటుంది. దానికి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నెల్లూరు జిల్లా నుంచి భారీగా చేస్తున్నారు, పక్క చిత్తూరు జిల్లా నుంచి భారీగా చేస్తున్నారు, ప్రకాశం జిల్లా నుంచి భారీగా చేస్తున్నారు, మిగతా జిల్లా నుంచి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. అది 7 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, చెప్పలేం. అంచనాలకు మించి ఈరోజు కార్యకర్తలు, యువ సైన్యం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల, యువ నాయకుడు లోకేష్ నాయకత్వం పట్ల ఈరోజు బ్రహ్మాండమైనటువంటి వాళ్ళ మీద అభిమానం ప్రజల్లో ఉంది. ఆ అభిమానం రేపు ప్రజలు చూడబోతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. సో మొదటిసారి ఇక్కడ నిర్వహించడం, అటు నెల్లూరు అభివృద్ధి పైన ఏమైనా డిస్కషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి మహానాడు సభలో? అంటే ఒక నెల్లూరు అభివృద్ధి అని కాదండి, మహానాడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా, నెల్లూరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఏం డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకురావాలి, గత ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వంలో ఒక్క ఫ్యాక్టరీ రాలేదు, ఒక ఉద్యోగం రాలేదు, ₹1 ఆదాయం లేదు, అంతా అప్పులు చేసి అస్తవ్యస్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చేతికిచ్చారు. దాన్ని తీర్చిదిద్ది మొత్తం ఎన్నో ఫ్యాక్టరీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించే అవకాశం కల్పిస్తూ, ఒక భరోసా ఇస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతిని పరుగులు తీస్తూ, అదే రకంగా పోలవరానికి ముందుకు నడిపిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించేదానికి రేపు అనేక తీర్మానాలు చేయబోతున్నారు. స్పెసిఫిక్గా కోవూరు నియోజకవర్గాన్ని ఎన్నుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? అంటే స్పెసిఫిక్గా రీజన్స్ అంటూ ఏం లేవండి. 5,000 ఎకరాలు ఒక బైపాస్ పక్కన ఉండటం ఒక అదృష్టం. అంత స్థలం ఎక్కడా లేదు. దానికి ఏంటంటే అది కూడా కోవూరు నియోజకవర్గం కావటం, దగ్గర కావటం నెల్లూరుకి, అంత స్థలం ఎక్కడా లేదు కాబట్టి ఆ స్థలం ఎంపిక చేశారు. దీనిపైన, ఇదే ఇష్యూ పైన, అంటే మహానాడు పైన కొంత వైసీపీ కూడా కొంచెం ఘాటుగా వ్యవహరించింది మొన్న. సో దాని మీద మీకు ఏమంటారు? కావేరిలోకి లోకంతా పచ్చగా కనపడుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు, గతంలో కూడా తెలుగుదేశం రాదు, వచ్చేది మేమే అన్నాడు. పాపం ఆయన కూడా ఓడిపోయాడు. పాపం ఆయన జోష్యాలు మహానాడు దండగని చెప్పేదానికి ఆయన ఎవరు? మా పార్టీ, మా ఇష్టం, మాది గెలవదని చెప్పేదానికి. అసలు రేపు భవిష్యత్తులో వైసీపీ అడ్రస్ గల్లంతు, అది ముందు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తెలుసుకుంటే మంచిది.